ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మిమ్మల్ని మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనే కంటే కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనాలేమో ఇప్పుడు ప్రెసెంట్. బ్యాచులర్ కాస్త ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు అవుతున్నారు? త్వరలో, మేబీ త్వరలో 2-3 monthsలో. 2-3 monthsలో. Yeah. ఓకే, ఆల్రెడీ అంతా సెట్టా? ఇంట్లో అంతా మాట్లాడేసుకున్నారు. మంచి ముహూర్తం చూసి చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా చేసుకున్నట్టున్నారు. సింపుల్ గా చేసుకున్నాం. అదే గ్రాండ్ అయిపోయింది. మేమందరం కలిపి దాన్ని గ్రాండ్ చేసాం. అయితే మీ ఇద్దరికి ఉన్న హ్యూజ్ ఫ్యాన్ బేస్ వల్ల అనుకుంటా ఇదంతా, అటు ఆమెకి ఇటు మీకు. కానీ యశ్వంత్ గారు, ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్ లో ఉండి నేను ఆ టాపిక్ మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ, బట్ శోభా గారితో ఇంతకు ముందు మేము అడిగేసాం, బట్ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాము. అసలు కార్తీక దీపంలో మీ ఇద్దరికి కలిపి షార్ట్సే లేవు పెద్దగా. ఆమెమో ఎంతసేపటికి కార్తీక్ కార్తీక్ అని అడుగుతూ ఉంటారు, మోనిత మోనిత అని చెప్పేసి మేము ఏమైనా తిట్టుకుంటా ఉంటాము. మీరేమో పాపం అప్పుడప్పుడు మధ్యలో శ్రావ్య హస్బెండ్ కదా మీరు, సో మీరేమో ఎక్కడో పాపం తక్కువ కనబడుతూ ఉండేవారు. ఐ మీన్ సీరియల్ ఫుల్ లెంత్ ఉన్నా తక్కువ కనబడతారు. బట్ మీ ఇద్దరికి అంటే మాకు ఆ సీరియల్లో ఏం లేదు. దాని తర్వాతే మా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఒక సాంగ్ చేసాము, అక్కడ కొద్దిగా క్లోజ్ అయ్యాము. అక్కడ నుంచి కొద్దిగా రిలేషన్ స్టార్ట్ అయింది. ఓ, సాంగ్ చేశారా మీ ఇద్దరు కలిపి? ఏంటి ప్రైవేట్ సాంగ్? బుజ్జి బంగారం అని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్. ఓకే ఓకే. సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ లైక్ అంటే నిన్నే పెళ్ళాడతా జీ తెలుగులో ఫస్ట్ కదా, నిన్నే పెళ్ళాడతా తర్వాత ఆల్మోస్ట్ మీరు అభిషేకం కానివ్వండి, ఆడదే ఆధారం కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ అందరికి అంటే అబ్బాయిలకు కూడా చాలా ఫేవరెట్ సీరియల్ అంటే కార్తీక దీపం కానివ్వండి, అన్ని సక్సెస్ఫుల్ సీరియల్స్ మీరు వర్క్ చేసి ఉన్నారు కదా. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ జర్నీ అనేది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే లక్కీ ఫీల్ అవుతాను. కానీ సీరియల్స్ నాకు తెలిసిందే కదా, అన్నీ ఒకటే ఫార్మాట్ ఉంటాయి. కానీ కొత్త దాని కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ సీరియల్లో నాకు అది దొరికింది, ఉమ్మడి కుటుంబం సీరియల్లో. అంటే ఎందులో చూసినా కానీ మీకు అనిపించదా అండి, ఎప్పుడు పాజిటివ్ రోల్సే చేస్తారు, ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటారు, ఎప్పుడైనా అనిపించదా విలన్ క్యారెక్టర్ కానీ మంచి నెగిటివ్ క్యారెక్టర్ కానీ చెయ్యాలి? అదే అనిపించింది. ఈ సీరియల్లో నాకు ఆ ఛాన్స్ దొరికింది. కొద్దిగా నెగిటివ్ షేడే ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ అమ్మాయి పాపం హీరోయిన్ వైఫే కదా, మీరు ఇలా చూస్తూ ఉంటారు, మిగతా అంతా చాలా కూల్ గా ఉంటారు. యా, సో అది నెగిటివ్ ఏం కాదులేండి, సమ్ ఏదో కొద్దిగా రఫ్ షేడ్ ఉంది. అట్లీస్ట్ మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇక్కడ పర్సనల్ లోకి వెళ్తే మనం మోనిత గారు అంటే శోభ గారిని మేము మోనిత అని పిలుచుకోవడానికి చాలా ఇష్టపడతాము. ఆమెకేమో ముక్కు మీద కోపం, మీరేమో స్కూల్నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఉంటారు. మీ ఇద్దరు అసలు ఎప్పుడైనా ఫైటింగ్స్ అవుతుంటాయా? అవుతుంటాయి, కామన్. సో తను షార్ట్ టెంపర్, నేను కూల్ కదా, సో అలా ఆపోజిట్ ఉంటాం కాబట్టి మ్యాచ్ అయిపోతూ ఉంటది. ఎప్పుడైనా నాకు కోపం వచ్చినప్పుడు తను తగ్గుతూ ఉంటది. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇద్దరులో ఎక్కువ ఎవరు ఆర్గ్యూ చేస్తారు? ఆర్గ్యూ ఏముండదు. తను మాట్లాడినప్పుడు నేను అర్థం చేసుకుంటాను, నేను మాట్లాడినప్పుడు తను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ ఆర్గ్యుమెంట్ అయినా కూడా 2 minutes మాక్సిమం అంతే. ఓకే. జనరల్ గా లేడీస్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ అనేసరికి గంటలు ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, సో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? అంతే, ఎవరు తప్పుంటే సారీ చెప్పేస్తాను. అవునా? బేసిక్ గా అబ్బాయిలే కదా, ఎవరు తప్పున్నా సారీ చెప్తారు. అలా నేను చేయలేను. ఓకే, సో మొత్తానికైతే ఒక క్వాలిటీ బాండింగ్ మీ ఇద్దరిది చాలా. సో అండర్స్టాండింగ్ అనేది బిఫోర్ మ్యారేజ్ నుంచే మీరు బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో మీరు ఒక పెళ్లి కొడుకు అవ్వబోతున్నారు అనమాట. ఇప్పటి వరకు బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. ఆవిడెందుకు సడన్ గా కార్తీక దీపం తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళారు, వచ్చి షోస్ చేస్తున్నారు, కానీ వై నో ఇన్ సీరియల్స్? సో మీరు అన్నట్టే కార్తీక దీపంలో మంచి ఫేమ్ వచ్చింది తనకి. సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ దొరికితే చేద్దామని చెప్పి, సో ఉన్న నేమ్ పోగొట్టుకోకూడదని చెప్పి చేయట్లేదు అంతే. మళ్ళీ మంచి క్యారెక్టర్ వస్తే చేస్తుంది షూర్గా. అవునా? ఓకే. జనరల్ గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, అంటే కార్తీక దీపం 2 స్టార్ట్ అయింది కదా, మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మోనిత ఉంటారేమో అందులో అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సడన్ గా కట్ చేసి చూస్తే అక్కడ మోనిత గారు కనిపించలేదు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. పాపం ఏ మాటగా అన్నమాట, ఆవిడ అందరూ తిట్టుకున్నా కానీ ఆవిడ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అంటే అలాంటి క్యారెక్టర్స్ చేయాలన్న ధైర్యం సరిపోవాలి. అంటే విలన్ క్యారెక్టర్ లో అసలు ఆవిడ అంత మందితో తిట్టించుకుంది అంటే ఆ క్యారెక్టర్ ఎంత పండితే ఎవరికి వాళ్ళు. అందులో లేడీ డామినేషన్ ఎక్కువ కదా సీరియల్లో. కంపల్సరీ సీరియల్ అంటేనే లేడీస్. సో మీ జెంట్స్ కూడా సీరియల్స్ చూస్తారా అని చెప్పేసి అనుకునే టైంలో ఇప్పుడు మన ఉమ్మడి కుటుంబం కానివ్వండి, కార్తీక దీపం కానివ్వండి, అండ్ మీరు ఇంతకుముందు చేసిన సీరియల్స్ ఆడదే ఆధారం కానివ్వండి, అభిషేకం కానివ్వండి, ఇలాంటివి వైఫ్ ఎప్పుడైనా ఇంట్లో కూర్చోవడం లేకపోతే స్మార్ట్ ఫోన్స్లో ఉన్న మొబైల్స్లో చూస్తూ ఉంటుంటే హస్బెండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ సీరియల్ మిస్ అయిపోయి ఏమైంది అని చెప్పేసి వీళ్ళని అప్డేట్ అడగడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ మీకు తెలుసా? తెలుసు, కామన్ కదా. ఇంట్లో లేడీస్ ఫాలో అయింది, జెంట్స్ కూడా ఫాలో అయిపోతుంటారు ఆటోమేటిక్గా. మీరు చాలా స్మార్ట్గా చెప్తున్నారు, చాలా నేర్చేసుకుంటున్నారు. మీరు ఏం నేర్చుకోలేదండి, ఇంతే, సింపుల్. ఓకే, సో ఉమ్మడి కుటుంబం ఎలా అనిపిస్తుంది? లైక్ అంటే
ఈ అట్మాస్ఫియర్, ఐ మీన్ వాతావరణం గురించి చెప్పట్లేదండి, సీరియల్ అట్మాస్ఫియర్. చాలా బాగుంటుంది, అందరూ మంచి ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయాం. ఓకే, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. వర్క్ చేసినంత ఫీలింగ్ కూడా తెలియకుండా వర్క్ అయిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.